మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు అనే అంశం 21వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు నాకు ఇష్టమైన తండ్రి విన్సెంట్ డి పాల్ గారు. యేసు ప్రభు యొక్క కరుణ ఆ బిడ్డ ద్వారా ఎలా ప్రవహిస్తుంది అంటే ప్రపంచ దేశాలకి యేసు ప్రభుని అందించినటువంటి మన తండ్రి అండి. విశ్వాసంలో తండ్రి, ప్రేమలో తండ్రి, కరుణామయుడు. యేసు ప్రభు ఎంత కరుణనో ఆయనలో కూడా అంత కరుణ ఉంటుందండి. మనలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు మన ద్వారా ఆ క్రీస్తు కరుణ లోకానికి అందించబడుతుందన్నమాట. క్రిస్టియన్ అనగానే క్రైస్ట్ ఇన్సైడ్, క్రీస్తు ఎవరిలో ఉన్నారో వాళ్ళు క్రీస్తునకి చెందిన వాళ్ళు. రోమా 8:7 పౌలు చెప్తాడు, యేసు ప్రభు మనలో ఉంటే ఆయన ప్రేమ మన ద్వారా లోకానికి ప్రవహిస్తుందండి. అలా ప్రవహించింది అపోస్తుల ద్వారా. క్రీస్తు సంఘపు తండ్రులు, ఒక్కొక్క తండ్రిని గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం అన్నమాట. వీళ్ళందరూ కూడా యేసు ప్రభు ప్రేమను లోకానికి అందించారన్నమాట. అది అండి క్రీస్తు నడిచిన ప్రేమ బాటలో నడిచిన వాళ్ళే పరలోకానికి వెళ్తారనమాట. విన్సెంట్ డి పాల్ గారు నిజంగా నా జీవితంలో చాలా పెద్ద మార్పును తీసుకొని వచ్చారండి. ఇది చూడండి ఎలా పేదవాళ్ళకి ఆయన రొట్టెల్ని పంచుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రవహించే ప్రేమ నది, కరుణా నది, అలా మరి ప్రేమను పంచిస్తారు లోకానికి. ఇంకా విన్సెన్షన్ సభని స్థాపించిన తండ్రి అన్నమాట, ఫౌండర్. అంటే పోటా ఫాదర్స్ ఉన్నారు చూడండి, అక్కడే నేను కూడా పరిశుద్ధాత్మని పొందుకొని ఈరోజు ఇలా ఉన్నాను అని అంటే ముత్తంగి తర్వాత మరి పోటా కేంద్రానికి విన్సెంట్ డి పాల్ ఫాదర్ గారికి నేను మరి కృతజ్ఞత కలిగి ఉండి ఈ సభని బట్టి దేవునికి వందనాలు అర్పించాలి. ఈరోజు ప్రపంచంలో రిట్రీట్ సెంటర్స్, ధ్యాన కేంద్రాలు ఉన్నాయంటే అది దేవుడు మనకిచ్చిన అమూల్యమైన కానుక విన్సెంట్ డి పాల్ గారు. మనందరినీ కూడా లోకానికి ఒక కానుకగానే పంపించారండి. యేసుక్రీస్తు ఎలా లోకానికి మరి ఒక కానుక, ఒక రక్షకుడు, మనం కూడా ఆయన లోపల కలిగి ఉంటే మనం కూడా లోకానికి ఒక ఆశీర్వాదకరంగా ఉంటామన్నమాట. అందువల్ల నేను ఈ పుస్తకంలో విన్సెంట్ డి పాల్ గారి గురించి రాశానండి. ఎందుకు రాశానంటే నేను ప్రభావితమై ఆయన నడిచిన బాటలో నడవాలని అన్నమాట. ఎలా సువార్తను బోధించారు, ఎలా దేవుని యొక్క ప్రేమని లోకానికి అందించారు. మనం ఇప్పుడు ధ్యానించుకుందాము. 80 సంవత్సరాలు ఆయన జీవిస్తారండి. 80 సంవత్సరాలు కూడా ఆయన అంటే హృదయ పరివర్తన చెందిన తర్వాత, ఫాదర్ అయిన తర్వాత, హృదయ పరివర్తన చెందిన తర్వాత ప్రతిరోజు ఉదయము 4 గంటలకి లేచి 8 వరకు అంటే 4 గంటలు ప్రార్థించేవాళ్ళంట. తను మరణించే అంతవరకు అన్నమాట. యేసు ప్రభు నుంచి నేర్చుకునేది ముందు ఆయన ప్రార్థనా జీవితం. మార్కు 1:35 యేసు వేకువనే లేచి ఒక నిర్జన ప్రదేశంకు వెళ్ళి ప్రార్థించేవాళ్ళు. అంటే తండ్రితో మాట్లాడేవాళ్ళు, నాన్న ఈరోజు నేనేం చేయాలి, ఆ దినం ఐటర్నరీ అంటే ఆ దినము ఆయన చేయవలసిన పని, ఇలా బోధించాలి, సమరయ స్త్రీని కాపాడాలి, జక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, కుష్ఠరోగి సిమోన్ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ నాన్న ఏది చెప్తే అది చేశాడండి. అలాగే మనం కూడా యేసుప్రభు అడుగు జాడల్లో నడుస్తూ మనం వేకువనే లేచి దేవుని స్తుతించి తర్వాత బైబిల్ గ్రంథాన్ని చదవాలి. బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. అప్పుడు మీ జీవితంలో శాంతి, క్రమశిక్షణ, నెమ్మది, మనశ్శాంతి ఉంటుంది. మీ సొంత
నిర్ణయాలు తీసుకొని సొంత చిత్తం చేస్తే మీకు శాంతి ఉండదండి. అందుకే సామెతలు 3:5లో చెప్తారు, నీ సొంత తెలివి మీద ఆధారపడకు, అన్ని విషయాల్లో దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకొని ఆయన చెప్పినట్లుగా చెయ్యండి. నేను కూడా మీకు ఒక సిస్టర్ లాగా, ఒక తల్లిలాగా చెప్తున్నాను. మీ దినాన్ని బైబిల్ గ్రంథం చదవడంతో ప్రారంభించండి. మీ దినాన్ని బైబిల్ గ్రంథం చదవటంతో ముగించండి. పడక మీద బైబిల్ పెట్టుకోండి. మీ ప్రతి చోట మీకు ఒక ప్రార్థనా గదిలో బైబిల్స్ ఉండాలి, పాటలు పాడే పుస్తకాలు. ఇలాగే నేను ఒక విజ్ఞాపన పుస్తకం కూడా పెట్టుకుంటాను. విన్నపాలన్నీ రాసుకొని, ఎవరైనా ఫోన్ చేసినప్పుడు రాసుకొని వాళ్ళ కొరకు ప్రార్థిస్తూ ఉంటాను అన్నమాట, వాక్యం ప్రకారం. ఈరోజు ప్రపంచంలో మరి ధ్యాన కేంద్రాలు, రిట్రీట్ సెంటర్స్ ఉన్నాయంటే విన్సెంట్ డి పాల్ గారండి. మనం ఇంకా తొందరగా ధ్యానించుకుందాము. మీరు తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవాలి. బైబిల్ తర్వాత మనం చదవాల్సింది పునీతులు అన్నమాట. వాళ్ళు ఎలా యేసుప్రభుని మహిమపరిచారో వాళ్ళ జీవితం ద్వారా, వాళ్ళు నడిచిన అడుగుజాడల్లో మనం నడవాలి. కనుకనే నేను రాసిన ఈ పునీతుల జీవిత చరిత్రలకి పునీతుల పుణ్య బాటలో 1, 2 అయిపోయినాయండి. ఇప్పుడు 3వది రాబోతుంది, మీరు ప్రార్థించండి. ఇప్పుడు విన్సెంట్ డి పాల్ తండ్రి గారి గురించి ధ్యానించుకుందాం. ప్రేమామయుడు, కరుణామయుడు, యేసుక్రీస్తుని భరించినవాడు, యేసుక్రీస్తుని ధరించుకొని ఆయన కరుణని లోకానికి అందించినటువంటి మహనీయుడు అన్నమాట. ఈయన ఫ్రాన్స్ దేశంలో పోయి అనే ఒక చిన్న కుగ్రామంలో 1581లో జన్మిస్తారనమాట. 1660 వరకు జీవిస్తారంటే 80 సంవత్సరాలు అన్నమాట. వాళ్ళది చాలా పేద కుటుంబం అండి. ఇంకా వాళ్ళ నాన్నగారి పేరు జీన్ డి పాల్ అనమాట. వాళ్ళమ్మ బెట్రాండ్. వాళ్ళ చిన్న ఇల్లు కూడా పొలంలో అన్నమాట. పొలంలో ఉన్నటువంటి చిన్న ఇంట్లో ఆయన 3వ సంతానంగా జన్మిస్తాడనమాట. 2 సోదరులు, 3 సోదరులు ఉంటారనమాట. ఇంకా ఈయన ఎంత చక్కగా అంటే అల్లారు ముద్దుగా పెంచుతారండి తల్లిదండ్రులు. నడక కంటే ముందు ప్రార్థన నేర్చుకున్నాడంట. చిన్న చిన్న బుడి అడుగులు వేస్తూ పైన వాళ్ళ ఇంటి పైన ప్రార్థనా గది అన్నమాట. అయితే ఆ ప్రార్థనా గదికి ఆ మెట్ల మీద చిన్నగా అట్లా నడకొస్తున్నప్పుడే నేర్చుకొని ఆ పైకి వెళ్ళి ప్రొద్దున్నే ప్రార్థించుకునేవాడంట. స్నానం చేసిన తర్వాత, వాళ్ళమ్మ స్నానం చేయించిన తర్వాత వాళ్ళమ్మ కూడా చక్కగా పాడుతూ పరలోక ప్రార్థన, మంగళవార్త జపాలు, త్రిత్వ స్తోత్రము, విశ్వాస సంగ్రహం, మెల్లమెల్లగా ఇవన్నీ పిల్లలకి అందరికీ గోరుముద్దలు తినిపిస్తూ పాటల రూపంలో ప్రార్థన నేర్పించిన తల్లి అండి. పరలోకమందున మా తండ్రి ఒక్కొక్కటి కూడా పాట రూపంలో నేర్పించిందంట. ఇంకా అమ్మ కంటే మధురంగా పాడతాడంటండి విన్సెంట్ డి పాల్ గారు. ఫాదర్ బర్క్మన్స్ చూడండి ఎలా పాటలు పాడతారు కదా. క్రిస్ రాజ్ ఫాదర్ కానీ ఇంకా చాలామంది ఫాదర్స్ పాటలు పాడతారు కదండి. అలాగే ఈయన పాటలు పాడేవాడంట. ఇంకా తర్వాత కిందికి దిగి వచ్చిన తర్వాత మరి వాళ్ళమ్మ పొయ్యి మీద కాల్చిన రొట్టె మీద కొంచెం వెన్న అలా వేసి ఇచ్చేదన్నమాట. తర్వాత కొంచెంగా పెద్దగా అవుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అన్నమాట. ఒకరు పిడకలు చేసి గోడకు పెట్టడం, తర్వాత వాటిని కాల్చడము. ఈయననేమో గొర్రెలు కాయడానికి పంపించేవాళ్ళంట. అయితే ఆ గొర్రెలు కాసే దగ్గర కూడా బురద అంట. అందువల్ల కాళ్ళ కింద కర్రలు కట్టుకొని అలా గొర్రెలు కాస్తూ దావీదులాగా పాటలు పాడేవాడంటండి. దావీదు ఎప్పుడు ఏంటంటే కీర్తనల గ్రంథం అంటే పాటలే, ప్రార్థన రూపంలో పాటలు అన్నమాట. 150లో 75 దావీదు పాడిన పాటలు గొర్రెలు కాచుకునే టైంలో అన్నమాట, బెత్లెహేంలో. ఈయన ఫ్రాన్స్ దేశంలో పోయి అనే గ్రామంలో గొర్రెలు కాచుకుంటూ వాళ్ళ నాన్నగారి గొర్రెలు అలాగే పాటలు పాడుతూ ఉండేవాడంట. ఇంకా అక్కడ ఒక చెట్టు తొర్రలో మరియ తల్లి పటం పెట్టుకొని ప్రార్థించుకునేవాడంట. నేను కూడా మంచి గురువు కావాలి, యేసు ప్రభువుకి మహిమ కలిగే విధంగా, ఆ ప్రభువుకి ఎంత కరుణ, నాకు కూడా అంత కరుణ ఉండేటట్లు నా కోసం ప్రార్థించండి అమ్మా అని ప్రార్థించేవాడంట.
అలా గొర్రెలు కాస్తూ కొంచెం కొంచెం పెద్దగా అవుతుంటే వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడైనా ఒక 5 పైసలు 10 పైసలు అట్లా ఇస్తారు కదా, అవన్నీ కూడబెట్టుకొని ఒక పేద భిక్షగాడు కనబడినప్పుడు అది ఆ గల్ల ఉంటుంది పగలగొట్టి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేవాడంట. ఇంకా వాళ్ళ ఇంట్లో అన్నం పేదవాళ్ళకి పెట్టేవాడంట. ఆ ఊరిలోనే ఇంకా కరుణామయుడు అనమాట. ఫాదర్ చూసి ఎంత కరుణ ఈ చిన్న పిల్లవాడికి, ఈ బిడ్డ తప్పకుండా గురువు అవుతాడు, మీరు గురువు చదువుకి పంపించండి అని వాళ్ళ నాన్నకు చెప్తే వాళ్ళ నాన్న సంబరపడిపోతాడంట. నా కొడుకు గురువు అయ్యాడు అనుకోండి, గురువు అయితే బిషప్ అయిపోతాడు, బిషప్ అయితే సాటిన్ వస్త్రాలు వేసుకుంటాడు, అందరూ నా కొడుకు ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంటారు. కలలు కానీ ఊహించుకొని ఫాదర్ అలాగే ఎక్కడికి పంపించాలి చెప్పండి అని అడిగి, ఇంకా వాళ్ళ దగ్గర డబ్బు లేదు పాపం, 2 గొర్రెలు అమ్మి 1 ఎద్దు అమ్మి ఆ డబ్బులతో ప్రక్కన డాగ్స్ అనే గ్రామానికి పై చదువు కోసం పంపిస్తారనమాట. మరి గురువుగారు కావాలంటే కనీసం 10th అన్నా చదవాలి. ఇంకా ఆ ఊర్లో డి కామెట్ అనేటువంటి ఆ ఊరి పెద్ద అనమాట. ఆయన మరి ఈయనని తన ఇంట్లో ఉంచుకొని చదువు చెప్పిస్తాడు. అప్పుడు తాను చదువుకుంటూ ఆయన పిల్లలకి చదువు చెప్పేవాడనమాట. ఆ విధంగా చక్కగా చదువుకున్నాడు. ఇంకా 19 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుని కృపని బట్టి క్రీస్తు శకం 1600 అప్పుడు ఆయన గురువైపోతాడండి. చాలా అందంగా ఉంటారంట, ఎత్తుగా ఉంటారంట, ఉందాగా ఉంటారంట. ఇంకా గురువు వస్త్రాలు ధరించుకొని అలా నడుస్తుంటే ఎంతో అందంగా రాజకుమారుడిలాగా ఉండేవాడనమాట. ఇంకా అప్పుడు ఆయన లోపల ధనాశ ప్రవేశించిందండి. బైబిల్లో మరి తిమోతికి లేఖ రాసినప్పుడు పౌలు అంటాడు, 1 తిమోతి 6:10, ధనాశ సర్వ పాపములకు మూలం, లవ్ ఫర్ మనీ ఈజ్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద సిన్స్. అన్ని పాపాలు ధనాశ వల్ల, అందుకే ధనపిచాచి ఆయనలో ప్రవేశిస్తుందన్నమాట. అప్పుడు చూడండి, మరి ధనికుల పిల్లల కొరకు ఒక స్కూలు ప్రారంభిస్తాడనమాట, డబ్బున్న వాళ్ళ పిల్లల కొరకు అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా డబ్బు కడతారు కదండి. సో అలా ధనికుల కొరకు ఒక స్కూల్, ధనికుల పిల్లల కొరకు ప్రారంభిస్తాడు. ఇంకా డబ్బు వస్తూ ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది, అందమైన జీవితం అన్నమాట. అబ్బా, ఇంకా నేను బిషప్ అయితే ఎంత బాగుంటాను, అందరూ కూడా ఆయనని ఇష్టపడతా ఉంటారనమాట. అప్పుడు కరుణ మాత్రం ఉంటుందండి, ఆయనలో కరుణ పోదు. ఈ ధనపిచాచి ప్రవేశిస్తుంది, దేవుని చిత్తం ఈయన ద్వారా జరగకూడదని. ఎవరి విషయంలో దేవుడు గొప్ప ప్రణాళికని కలిగి ఉంటాడో వాళ్ళ జీవితంలో సైతాను గొప్ప శోధన తీసుకొని వస్తాడండి. ఈయన జీవితంలో కూడా ధనాశను ప్రవేశపెడతాడనమాట. అయితే ఒక వృద్ధురాలు, చాలా ధనికురాలు అనమాట. ఆమెని ఈ విన్సెంట్ ఫాదర్ గారు చాలా బాగా ఆదరిస్తారు. ఎంత బాగా అంటే ఆమె చనిపోయేటప్పుడు ఆమెకున్న ధనంలో చాలా ఈయన పేరిట రాస్తుందంట. సో అప్పుడు ఆయనకు తెలుస్తుందన్నమాట, ఆమె చనిపోయింది, మీ పేరిట చాలా ధనం రాసింది అని. అయితే ఇంకొకరి పేరు కూడా ఉంటుందంట వీలునామాలో. సో ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బు తెచ్చుకోవాలన్నమాట. అలా డబ్బు చాలానే వస్తుంది ఆయనకి. దాంతో ఆయనకున్న అప్పులు అవన్నీ కూడా కట్టేసుకుంటాడు. అయితే ఓడ ప్రయాణం చేస్తున్నాడనమాట, తిరిగి మళ్ళీ రావాలి, ఫ్రాన్స్కి రావాలి, ఎక్కడైతే ఇప్పుడు పనిచేస్తున్నారో అక్కడికి రావాలని. అప్పుడు ఓడ ప్రయాణం స్టార్ట్ కాగానే నావికులు హెచ్చరిక చేశారంట, ఓడ సముద్రపు దొంగలు ఉన్నారు, జాగ్రత్త, అప్పుడప్పుడు వచ్చి మరి దాడి చేస్తుంటారు, జాగ్రత్తగా ఉండండి అని. అలా వాళ్ళు అనౌన్స్ చేశారు. వీళ్ళు నిద్రపోతున్నారండి. నిద్రలో సడన్గా తుపాకీలు పేల్చడము అంతా వినబడుతుందన్నమాట. ఇలా లేచేసరికి ఈ 3 పడవల్లో దొంగలు వచ్చేసి, సముద్రపు దొంగలు కాల్చేసి చాలామందిని వాళ్ళ దగ్గర అంతా దోచుకుంటారనమాట. దేవుని కృపని బట్టి ఈయనని కాల్చరండి. ఓడంతా శవాలతో, రక్తంతో రక్తసిక్తమైపోతుంది. ఇంకా మిగిలిన వాళ్ళని ఏం చేస్తారు, వీళ్ళు గొలుసులతో బంధించి వీళ్ళని ఆఫ్రికా తీసుకొని వెళ్తారంటండి.
ఆఫ్రికాలో టునిస్ అనే పట్టణానికి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళని బానిసల సంతలోనికి తీసుకెళ్ళి అమ్మకానికి పెడతారంట. ఇప్పుడు ఎద్దులు కొనుక్కోవడానికి, గొర్రెలు కొనుక్కోవడానికి సంత ఉంటుంది కదండి, అలా బానిసల సంత అన్నమాట. అప్పుడు వీళ్ళందరినీ నిలబెడతారు. అప్పుడు కొనుక్కోవాలి బానిసలు అన్నప్పుడు వాళ్ళని పరీక్షించి చూస్తారంట. వాళ్ళ కాళ్ళు బాగున్నాయా, చేతులు బాగున్నాయా, అలా పండ్లు బాగున్నాయా, బాగా పని చేయగలరా, ఒక బస్తా బరువు పెట్టి దాన్ని మొయ్యగలరా అని, అలా అన్నమాట. అయితే 3 సార్లు ఈయన బానిసగా అమ్మబడతాడండి అక్కడ ఆఫ్రికాలో టునిస్ అనే పట్టణంలో అన్నమాట. సో ఈయన చాలా ఎత్తుగా అందంగా ఉంటాడు కదా. ముందు ఆయనని ఒక జాలరి కొనుక్కుంటాడంట. 3 సార్లు అమ్మేస్తారండి చేపలు పట్టడానికి అన్నమాట. అయితే ఆ జాలరి మరి ఓడ నడుపుతూ ఉంటారు కదా, ఆ నడిపే నావికునికి సహాయంగా ఉండడానికి అన్నమాట. పడవ, యాక్చువల్గా పడవ నడిపే ఆ నావికునికి ఈయన సహాయకునిగా ఉండి ఈయన కొంచెం సేపు నడపాలన్నమాట. సో ఆ సముద్రంలో చేపలు పట్టేటప్పుడు పడవ నడపాలంటే సముద్ర వాసన ఈయనకి పడదన్నమాట. సముద్రం అందరికీ పడదండి, సీ సిక్నెస్ వస్తుంది అనమాట, వాంతులు వస్తుంటాయి. తర్వాత ఈయనని కూడా ఆ దొంగలు ఓడలో ఉన్నప్పుడు ఈయనని కూడా గాయపరుస్తారు కత్తితోట అన్నమాట. ఆ గాయాల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఆ గాయాల నుంచి రక్తం వస్తూ ఇంకా అనారోగ్యంగానే ఉంటాడు. కానీ అనారోగ్యంతో అలా ఓడ ఆ పడవని నడుపుతూ ఉంటాడనమాట. ఇంకా నడిపి రాత్రంతా చేపలు పడతారు కదా. మళ్ళీ దినంలో వచ్చినప్పుడు ఆ సముద్ర పొడ్డున ఒక గుడిసెలో తన జాలరీ ఓనర్తో పాటు ఈయన కూడా గుడిసెలో ఉంటాడనమాట. మళ్ళీ రాత్రి అయితే చేపలు పట్టడం. అప్పుడు ఆయనకి చాలా బాధ అనిపిస్తుంది. ధనం వెనకాల పరిగెత్తితే ఏం జరుగుతుంది? దేవుడు తాను ప్రేమించిన వాళ్ళని శిక్షిస్తారంటారు కదండి. ఈ విధంగా అగ్నిలో వేసి కాలుస్తున్నారు, అగ్నిలో పుటం వేసినట్లుగా విన్సెంట్ ఫాదర్ గారిని. ఇప్పుడు తనకి ఎలా అనిపిస్తుందంటే, నాకు ఈ డబ్బు వద్దు ప్రభువా, నేను నీ సేవకునిగా నేను ప్రతిరోజు దివ్య పూజ బలిని సమర్పించాలి. ఎంత గౌరవం నాకు ఒక గురువుగా, అదంతా పోగొట్టుకొని ఇలా డబ్బు వెనకాల పరిగెత్తి ఇలా ఒక పడవని నడపడానికి, ఒక చేపలు బట్టి ఆయనకి పడవని నడపడానికి నేను బానిస. రాత్రిలో చేపలు పడితే దినంలో మళ్ళీ ఆ చేపల్ని అమ్మకానికి ఎంత కష్టపడాలి కదా. ఈయన చేయలేకపోతుంటాడు అనమాట. అప్పుడు ఆ జాలర్ అనుకుంటాడు, ఈయన నాకేం పనికిరాడు, సరిగా పని చేయలేకపోతున్నాడని. మళ్ళా సంతలో ఆయనని అమ్మకానికి పెడతాడండి. పెట్టినప్పుడు ఈసారి ఒక మాంత్రికుడు కొనుక్కుంటాడు, వృద్ధ మాంత్రికుడు అనమాట. ఆయన ఏం చేస్తాడు, పుర్రెలతో వాటితో రాత్రి మంత్రాలు చేస్తాడనమాట. ఆ మంత్రాలు చేసేటప్పుడు చేయడానికి 12 కుంపట్లు ఆయన వెలిగించాలంట. ఆ కుంపటిలో బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గుల్ని వెలిగించి నిప్పుగా చేయాలి. ఊది 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 12 కుంపట్లు అనమాట. అప్పుడు ఆయన పూర్రెలు తీసుకొని చచ్చిపోయిన శవాలతో మాట్లాడడం, దయ్యాలతో మాట్లాడడం, దయ్యాల్ని పిలవడము, ముఖ్యంగా అమావాస్య, ఆ తర్వాత పున్నమి. ఇంకా ఏమంటాడంటే మాంత్రికుడు, ఆ వృద్ధుడు, నేను వృద్ధుడినైపోతున్నా కదా, కాబట్టి నేను నీకు ఇవన్నీ నేర్పిస్తాను. ఎలా పుర్రెలతో మాట్లాడాలి, ఎలా అద్భుతాలు చేయాలి, ఎలా చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడాలి, దయ్యాలతో మాట్లాడాలి. ఇప్పుడు ఆయనకు ఎంత పశ్చాత్తాపం వస్తుందంటే, నాకు ఇవేమీ వద్దు, నేను నమ్ముకున్న నా దేవుడే సత్యమైన దేవుడు, ఆయనే యేసు ప్రభు, నాకు ఆయన ఉన్నారు, ఇవేమీ నాకు అక్కర్లేదు అని చెప్పి అక్కడ ఆ వృద్ధ మాంత్రికుడు ఉన్న చోట చెట్లు అట్లా ఉంటాయి కదా, ఆ చెట్ల ఒక చెట్టు క్రింద ఒక సిలువను చేసుకొని పుల్లలతో మోకరించి ప్రార్థించేవాడంట. ప్రభువా, నువ్వు నన్ను ఎంత ఉన్నత స్థానంలో ఉంచితే నేను ఎట్లా పడిపోయాను, కరుణ చూపించి నన్ను మన్నించి నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తే ప్రభువా, నేను తప్పకుండా నీ సేవ చేస్తాను, నీ కొరకే నేను జీవిస్తాను, నీకు అవమానం తీసుకొచ్చే విధంగా ఈ విధంగా నేను జీవించను, దయచేసి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కన్నీటితో ప్రార్థించేవాడంట. చూడండి,
ఆయన ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. అప్పుడు ఈ వృద్ధ మాంత్రికుడు వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చిందంట చూడండి. అప్పుడు ఏం చేస్తాడంటే ఈయనని సంతలో మళ్ళీ అమ్మకానికి పెడతాడనమాట. అప్పుడు ఎవరు కొంటారంటే ఒక ముస్లిం సహోదరుడు కొంటారంట. అప్పుడు ఆయన ఏంటంటే వ్యవసాయం చేయాలన్నమాట. పొలం దున్ని వ్యవసాయం చేయాలి. ఆ పొలం కూడా గట్టిగా ఉండేదంట, బీడు అంట. అట్లా ఆ పొలం దున్నేటప్పుడు పాటలు పాడేవాడంట. యేసు ప్రభుకి మరియ తల్లికి పాటలు పాడుకుంటూ కరుణ చూపి కావుమయ్యా, అట్లా కరుణామయుడా అని యేసు ప్రభుకి మరియ తల్లి కూడా పాటలు పాడుకుంటూ ఆయన వ్యవసాయం చేస్తూ విత్తనాలు వేస్తూ కలుపులు తీస్తూ పంటకు వస్తుంటే మధురమైన ఆయన గొంతుకి ఈ ముస్లిం సహోదరుడి రెండవ భార్య ఆకర్షితురాలవుతుందంట. అయితే ఆమె వచ్చి విని, ఎవరికయ్యా నువ్వు పాటలు పాడుతున్నావు? ఎవరికి? పరలోక తండ్రికి, ఆయన కుమారునికి అని చెప్తూ ఉంటే, పరలోక తండ్రి అంటే మరి అల్లా, మరి ఆమె ఎవరు? అమ్మ అమ్మ అని పాడుతున్నావు కదా, ఆమె ఎవరంటే ఆమె యేసుప్రభు యొక్క తల్లి, పరిశుద్ధ మాత. అమ్మా నా కోసం వేడుకో తల్లి అని ప్రార్థన చేస్తున్నాను. అంటే నువ్వెవరు అని అంటే, నేను ఒక క్యాథలిక్ గురువుని అని చెప్తాడనమాట. చెప్తే ఆమె వెళ్ళి భర్తతో మాట్లాడుతుంది. ఆ యేసు ప్రభువు ఎంత మంచి దేవుడు, ఎందుకంటే రోజు వస్తుందంట. రోజు వచ్చి యేసు ప్రభు ఎవరు చెప్పు అని అంటే, ఆయన దేవుడు, దేవుని కుమారుడు, మన కొరకు మనిషిగా జన్మించి మన పాపముల కొరకు సిలువలో ఆయన రక్తం చిందాడు, వెల చెల్లించాడు. ఆయన రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. ఆయన పునరుత్థానం ద్వారా మనందరికీ పునరుత్థానం. ఆయన పరలోకానికి వెళ్ళి మనకి ఇల్లు కట్టి మళ్ళా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. మన కొరకు సిలువని మోసారు, మన కొరకు ముళ్ళ కిరీటాన్ని ధరించారు. అంత మంచి దేవుడా యేసుప్రభు అని వచ్చి తన భర్తతో అంటుందన్నమాట. ఇంత మంచి దేవుణ్ణి విడిచిపెట్టి ఎట్లా మీరు ముస్లిం అయిపోయారు అంటే, ఈయన కూడా యాక్చువల్గా ఫ్రాన్స్ దేశం అన్నమాట, క్యాథలిక్. అయితే ఇక్కడ వచ్చినప్పుడు బానిసగా ఈయన కూడా అమ్మబడతాడు. ఇలా ఈ దొంగలు, సముద్రపు దొంగల చేతిలో పడే అన్నమాట. అయితే అక్కడ ఏంటంటే ఆ టూనిస్లో, ఆఫ్రికాలో ముస్లింగా మారితే చాలా డబ్బు ఇస్తారు. ఆ డబ్బుకి ఆశపడతాడనమాట. ఆశపడి ఆయన తన విశ్వాసాన్ని విడిచిపెట్టి అమ్ముకొని ఆయన ఒక ముస్లిం అయిపోయి 3 భార్యలను చేసుకుంటాడు. ఈ రెండో భార్యకి చాలా ఇష్టమైపోతుంది అనమాట యేసుప్రభు అంటే. రోజు ఆమె ఆయనతో మాట్లాడుతుంది, ఎంత మంచి యేసుప్రభు అండి, సిలువలో మరణించాడు, ఆయనని సిలువ వేసిన వాళ్ళని క్షమించాడు, అబ్బా ఆయనని గురించి చెప్పండి, మీకు ఎట్లా మనసు ఒప్పిందండి అలాంటి యేసుప్రభుని విడిచిపెట్టడానికి, మీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసుప్రభు, రక్తం చిందిన యేసుప్రభు అని మాట్లాడుతుంటే ఆయన మనస్సాక్షి ఆయనని గద్దిస్తుందన్నమాట. ఇంకా పొలంలోకి వస్తాడు. వచ్చి విన్సెంట్ ఫాదర్ గారి దగ్గర వచ్చి తన చరిత్ర అంతా, గత చరిత్ర చెప్పుకుంటాడు. నేను ఒక క్యాథలిక్ ఫాదర్, కానీ బానిసగా అమ్ముడుపోయాను, దాని నుంచి బయటపడడానికి ఇలా యేసు ప్రభుని పట్టించాను, నన్ను మన్నించండి, మీరు ఫాదర్ అని కూడా తెలియక ఒక బానిస అనుకొని మీతో ఈ పనులు చేయించాను, మన్నించండి, నాకు మళ్ళా యేసు ప్రభు కావాలి, తిరిగి నేను క్యాథలిక్గా మారాలి, ఎంత పరిహారమైనా చెల్లిస్తాను, నాకు సహాయం చేయండి అని ఫాదర్ దగ్గర ఏడుస్తాడండి. అప్పుడు ఫాదరు ఇంకా ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు, ఫ్రాన్స్కి వెళ్ళిపోదాం. ఇద్దరు అక్కడి నుంచి వచ్చారు కదా, ఎలా అని ప్రార్థన చేసి దేవుని సహాయం చేయమని, మమ్మల్ని రక్షించండి అని చెప్పి ఇంకా ఇద్దరు ఒక పడవ రహస్యంగా మాట్లాడుకొని 1500 గంటలు ప్రయాణం చేసి ఆ పడవలో ఎన్ని కష్టాలు కోర్చి ఫ్రాన్స్ దేశానికి చేరుకుంటారు. దేవునికి వందనాలు చెప్తారు. ఇంకా ఒక ఫాదర్ దగ్గరికి వెళ్తారు, మోన్సిగ్నోర్ మాంటోరియో దగ్గరికి వెళ్ళి ఇద్దరు కూడా వాళ్ళ జీవితాన్ని గురించి చెప్పుకుంటారు. ఇంకా చాలా చాలా దేవునికి వందనాలు చెప్తారు. విన్సెంట్ ఫాదర్ ఆయన కూడా ఇంకా వాళ్ళ పాప పరిహారం ఎలా తిరిగి మళ్ళా ఆయన క్యాథలిక్ అయిపోయి ఇంకా ఒక ఆశ్రమంలో సేవ చేయడానికి నా
పాపాలకి ప్రాయశ్చిత్తంగా నేను ఇక్కడ రోగులకి సేవ చేస్తానని ఆయన ఉంటారు. ఈయనని ఇంకా ఆ ఫాదర్కి, మోంటోరియో ఫాదర్కి తనని అసిస్టెంట్ ఫాదర్గా అపాయింట్ చేస్తారు. తిరిగి మరి పూజ చేయడానికి, తిరిగి గురువుగా ప్రభు ఇచ్చిన కృపని బట్టి దేవునికి కన్నీటితో వందనాలు చెప్పి జీవితాంతము కూడా ఆ దేవునికి నమ్మకంగా పనిచేస్తాడండి. రేపటి దినాన ఆయన తప్పిపోయిన కుమారునిలాగా యేసు ప్రభు దగ్గర వచ్చి, తండ్రి దగ్గరికి వచ్చి, తర్వాత ఎలా దేవుని చేతిలో వాడబడ్డాడో రేపు ధ్యానించుకుందాము. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చారు అని మీరు చెప్పారు. తప్పిపోయిన జక్కయ్యని రక్షించినప్పుడు నాయన, ఎలా ఈ ఫాదర్ గారు తప్పిపోయినప్పుడు దాని ఆశలో పడి కొట్టుకొని పోయినప్పుడు మీ అమితమైన ప్రేమను పట్టి ఫాదర్ గారిని రక్షించారు, తిరిగి మీ దగ్గరికి చేర్చుకున్నారు. ఈరోజు తప్పిపోయిన మా పిల్లలు ప్రభా, యవనస్తులని జ్ఞాపకం చేసుకొని వాళ్ళని వెదకి రక్షించి ప్రభా మీ చేతిలో మంచి పాత్రలుగా వాడుకోండి, మీకు మహిమకరంగా వాడుకోండి. మీ చేతిలో వాళ్ళని పట్టుకోమని అడుగుతున్నాం ప్రభా, యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. విన్సెంట్ గారి పట్ల చూపిన కరుణ, ప్రేమ యేసు ప్రభు మనందరి పిల్లల పట్ల చూపి మన బిడ్డల్ని కూడా తన చేతిలో మహిమకరంగా వాడుకొందురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.